విజయసాయిరెడ్డి వెనకడుగు అంతగా భయపెట్టింది ఎవరు? వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వెనకడుగు వేశారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా సాయిరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో అనేక ఆరోపణలు సాయిరెడ్డి పైన వచ్చాయి. కాగా సాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక షర్మిలతో సాయిరెడ్డి సమావేశం సంచలనంగా మారింది. సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణపై జగన్ చేసిన కమెంట్స్ ప్రతిగా సాయిరెడ్డి స్పందనతో ఇక ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లుగానే ప్రచారం సాగింది. తాజాగా సాయిరెడ్డి వెనకడుగు వేశారు. విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భీమ్లీ వద్ద చేపట్టిన వివాదాస్పద నిర్మాణాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. అనుమతి లేకుండా భీమ్లీ వద్ద సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. అక్కడ సాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి సంస్థల పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఆ భూముల్లో అనుమతులు లేకుండా ప్రహరీలు నిర్మాణం చేశారు. సముద్రంలో గెడ్డ కలిసే చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేయించారు. వీటిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. దఫాదఫాలుగా విచారణ సాగిన ఈ కేసులో ఈ నెల 5న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నిర్మాణాల కూల్చివేత వివరాలను వారంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఏర్పాటైన కమిటీ ఈ నెల 8న భీమ్లీ సాగర్ తీరం అంతా సర్వే చేశారు. ఏ స్థలాలపై ఆరోపణలు వచ్చాయో వాటితో పాటు భీమ్లీ బీచ్ రోడ్డులోని ఇతర అక్రమాలపైన దృష్టి పెట్టారు. నివేదిక అదే రోజు తయారు చేసి కలెక్టరేట్ కు సమర్పించారు. అక్కడి నుంచి అదే హైకోర్టుకు చేరింది. ఈ వ్యవహారం పైన హైకోర్టులో కేసు కొనసాగుతుండటంతో సాయిరెడ్డి భీమునిపట్నం నేరెళ్లవలస సర్వే నంబర్లు 1516, 1517, 1517/3, 1519/1, 1519/2, 1518, 1522, 1086లలో గల భూమికి ప్రహరీ గోడలు నిర్మిస్తామని అనుమతులు ఇవ్వాలని అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ పేరుతో ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి ఏపీసీజెడ్ఎంఏ దరఖాస్తు చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉండటంతో సీజెడ్ఎంఏ అధికారులు ఈ దరఖాస్తులను నిశితంగా పరిశీలన చేశారు. 10 కొర్రలతో వెనక్కి పంపించారు. దరఖాస్తు చేసిన సర్వే నంబర్లు మొత్తం భూమి 23,700 చదరపు గజాలు ఉందని, అందులో ఏ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్నారో స్పష్టత చేయలేదని పేర్కొన్నారు. దాని అంచనా వ్యయం కూడా పేర్కొనలేదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రహరీ గోడ ఎంత విస్తీర్ణంలో బిల్డప్ ఏరియా నిర్మిస్తారో స్పష్టత లేదంటూ అవ్యాన్ కు పంపిన లేఖలో వివరించారు. ఆ భూమి అంతా పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ భూములపై కోర్టు కేసులు వివరాలు న్యాయస్థానం ఆదేశాలు చూపించాలని స్పష్టం చేశారు.